హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు సేమియా పాయసం ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. సేమియా పాయసానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దామండి. సేమియా 1 కప్పు, జీడిపప్పు, షుగర్ 1 కప్పు, సేమియా ఫ్రై చేసుకోవాలండి. 1 కప్పు సేమియా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవనివ్వాలి. లో ఫ్లేమ్లో ఫ్రై అవనివ్వాలండి, లేకపోతే మాడిపోద్ది. చూసుకుంటూ కలుపుకోవాలి. నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. పాలు బాగా మరిగించాలి పాయసానికి. పాలు అయితే మరిగిపోయినాయండి. ఇప్పుడు సేమియా వేసుకోవాలి. వేడి వేడి పాలల్లో వేసుకోవాలండి సేమియా. ఇప్పుడు కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఇప్పుడు 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాచీ వేసుకోవాలండి. 4-5 ఇలాచీలు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి సేమియా ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుందండి, ఇలాచీ ఫ్లేవర్. ఇప్పుడు కప్పు షుగర్ వేసుకోవాలండి. కప్పు షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటూ ఉండాలండి. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండి ఇవి. నేతిలో వేయించుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. సేమియా ఉడుకుతుంటే ఇలాచీ ఫ్లేవర్ స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. గుమగుమలు ఆడిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ రావాలండి సేమియా పాయసం. స్మెల్ అయితే సూపర్ వస్తుందండి, గుడ్ స్మెల్. చాలా బాగుంది సేమియా అయితే. నేనైతే టేస్ట్ చేశాను. ఈ సేమియా పాయసం కనుక మీకు నచ్చితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.